అందరికీ నమస్కారం. నా పేరు లుక్కా వెంకట శ్రీనివాసరావు. నేను రాష్ట్ర బీసీ జనగణన సాధనా సమితి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను మరియు రాష్ట్ర బీసీ సమన్వయ కమిటీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. బీసీ సోదరులందరికీ ముందుగా నా కృతజ్ఞత అభినందనలు. మిత్రులారా, మనం చేయలేని పని, మన వల్ల కాని పని, ఎటువంటి లాభం స్వార్థం చూసుకోకుండా మన జాతి కోసం, మన బీసీల యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో తరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి గవర్నమెంట్లో చేయదని తెలిసినా, చేయదని చెప్పినా పట్టించుకోరు, నువ్వు వద్దని ఎంతోమంది సన్నిహితులు హితబోధ చేసినా అయినా లెక్క చేయకుండా పోతే పోనీ, నా ప్రాణం పోయినా బాధలేదు, నేను నా జాతి కోసం, నా బీసీల కోసం నా ప్రాణాన్నైనా అర్పిస్తాను. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా తన ప్రాణత్యాగం చేశారో ఆ విధంగా బీసీల కోసం నా ప్రాణాన్నైనా వదిలేసుకుంటాను, అప్పుడైనా బీసీలకు మేలు జరిగితే చాలని మొండి దీక్షతో, కఠోరమైనటువంటి నిర్ణయంతో ఢిల్లీలో బీసీలకు కులగణన జరగాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మన బడుగుల బిడ్డ భత్తుల సిద్ధేశ్వర్, ఆ మహానుభావుడు చేస్తున్న దీక్షకు నా శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే రెండో విషయం, చాలామందిని చూసాం. చాలామంది రాజకీయ నాయకులు సాయంత్రం 5 గంటలకి డాబా ఎక్కి కొవ్వొత్తులు ఎలిగిమని చెప్పారు. చాలామంది కుల సంఘ నాయకులు గరిటి పళ్ళెం పట్టుకుని కొట్టమని చెప్పారు. ఇంకా చాలామంది అనేక రకాల పిలుపులు ఇచ్చారు. అన్నీ చేశారు, చాలామంది చేశారు కూడా. కానీ మన కోసం, మన జాతి కోసం మరి దీక్ష చేస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో ఆరోగ్యం క్షీణిస్తూ రోజుకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి, చెప్పటానికి కూడా కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్న మన సోదరుని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, చూడండి, ఆలోచించండి అని మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే స్తోమత ఉన్నవాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి మద్దతు పలికి వచ్చారు. స్తోమత లేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు కనీసం ఆయన చేసే దీక్షకు మద్దతుగాన మరి సంఘీభావాన్ని తెలియపరచటమో, ఆయన మద్దతుగా 1 రోజు 2 రోజులు 1 గంట, కనీసం 1 పావు గంట ఆయనకి సంఘీభావంగా మౌన నిరాహార దీక్ష చేయటమో, లేదు మీరందరూ కూడా ఈ వాట్సాప్ల ద్వారా ఆయన చేసే దీక్షను అందరికీ తెలిసే విధంగా ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి చేరే విధంగా వాట్సాప్లో చేయటమో బీసీ సోదరులు చేయాలని చేతులు జోడించి మరి వేడుకొంటున్నాను. ఎందుకంటే నేను అనుకునేవాడిని, నేను రాష్ట్ర బీసీ జనగణన సాధనా సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆనాడు సర్దార్ గౌతులచ్చన్న గారు ఏ విధమైతే బడుగుల కొరకు ఏ విధమైన పాదయాత్ర చేశారో, ఇచ్చేపురం నుండి మద్రాసు వరకు బీసీ జనగణన జరగాలని, సమగ్ర కులగణన జరగాలని పాదయాత్ర చేసే నాయకుడు కానీ, ఆమరణ నిరాహార దీక్ష చేసే నాయకుడు కానీ వస్తే ఎంత బాగుంటుంది, నా వయసు అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను అని మనసులో బాధపడేవాడిని. ఈనాటికి నా కోరిక తీరే విధంగా ఒక మహానుభావుడు మంచి దీక్షతో, మంచి సంకల్పంతో ఢిల్లీలో మరి ఆమరణ నిరాహార దీక్ష చేయటం నా కళ్ళారా చూసి నా కళ్ళు చెమరుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని మీడియా మిత్రులు దయచేసి మీ మంచి కార్యక్రమంలో, ఇలాంటి బీసీలకు మేలు జరిగే ఈ కార్యక్రమాన్ని మీ మీడియా మిత్రులు రాష్ట్రంలో ఉన్న అన్ని ఛానళ్ళు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసి దేశ ప్రజలందరికీ చూసే విధంగా, చేరే విధంగా ప్రచారం చేసి ఈ బీసీ ఉద్యమాన్ని నిలబెట్టాలని మీడియా సోదరులందరినీ కోరుకుంటూ, బీసీ సోదరులందరూ
మరి ఆయన చేసే దీక్షకు సంఘీభావంగా మనం కూడా ఏదో ఒకటి చేయాలని మీకు చేతులు జోడించి మరీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై బీసీ, జై జై బీసీ.